నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సార్, స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి మెటీరియల్ ఏదైతే ఉంటుందో చాలామంది రకరకాల రిఫరెన్సెస్ సోర్సెస్ వాడుతూ ఉంటారు. అలా వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక సోర్స్ తోటి ముందుకెళ్ళాలా? లేదు అంటే మెటీరియల్ బావుంది అని, లేదంటే ఇక్కడ క్వెషన్స్ బావున్నాయని ఈ మెటీరియల్‌ని చూజ్ చేసుకోవాలా? సోర్స్‌కి జెన్యూనిటీ ఈజ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హ్మ్. అంటే ఎవరు తయారు చేస్తున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళ పాస్ట్ రికార్డ్ ఏంటి? ట్రాక్ రికార్డ్. మీకు అర్థమెటిక్ అనే ఒక సబ్జెక్ట్ కనపడుతుంది అనంటే ప్రతి ఎగ్జామ్‌లోనూ అదే ఉంటది. కానీ ఒక్కొక్క ఎగ్జామ్‌లో ఒక్కొక్కలాగా అడిగే విధానం ఉంటుంది. జీఎస్ తీసుకుందాము. ఎస్ఎస్‌సిలో ఉంది, రైల్వేలో ఉంది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్‌లో కూడా ఉంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్‌లో అందరూ కాన్స్టెంట్‌గా చెప్పేది ఏంటి అనంటే, మనకి సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ మెంటర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారండి. హ్మ్. సో, ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ కావాలక్కడ. బట్ ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ ఎస్ఎస్‌సి రిలేటెడ్ కంటెంట్ మాత్రమే చదువుకుంటే బెటర్. ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేస్తే యూజ్‌లెస్. రైల్వే రిలేటెడ్ ఎగ్జామ్స్‌లో అడిగేటటువంటి క్వెషన్స్‌ని ఎస్ఎస్‌సి వాళ్ళు ప్రిపేర్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు. సో, జెన్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారము, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్రకారము కంటెంట్ ప్రిపేర్ చేయటం అనేది అవర్స్‌లో ప్రిపేర్ చేయొచ్చు. హ్మ్. ఏఐ టూల్‌కి ఒక మంచి కమాండ్ ఇవ్వండి. అదే మీకు ఇమ్మీడియేట్‌గా ఒక 1 అవర్‌లో కొన్ని వందల పేజీల కంటెంట్ ఇస్తది. అవును. బట్ ఏఐ ఇచ్చిన కంటెంట్ ఎగ్జామినేషన్‌లో ఉపయోగపడుతుందా లేదా అనేది ఎవరికి తెలుసు? స్టూడెంట్‌కి అసలు ఏమీ తెలీదు. ఒక ఎక్స్‌పర్ట్‌కి తెలుసు. ఎలాంటి కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి అనేది. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి కంటెంట్, దానికి ఉపయోగపడేటటువంటి మెటీరియల్ చదివితే అది మీ ఎగ్జామ్‌కి హెల్ప్ అవుతుంది. మీకు తెలీదు కాబట్టి స్టూడెంట్‌కి చూసిన ప్రతీదీ చదువుతూ ఉన్నట్లయితే గనక హ్మ్. ప్రిపరేషన్ టైంలో మీ టైం వేస్ట్. ఒకవేళ మీకు ఇది ఎగ్జామ్‌లో ఉపయోగపడకపోయినట్లయితే గనక మళ్ళీ సేమ్ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలి అనంటే ఇంకా 1 ఇయర్ కూడా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సోర్స్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మేము రెగ్యులర్‌గా చూసేది. హ్మ్. 4 ఇయర్స్ ప్రిపేర్ అయిన స్టూడెంట్, 4 ఇయర్స్ తర్వాత ఉద్యోగం వచ్చిన స్టూడెంట్ వచ్చి నేను ఒక వెబ్‌సైట్ పేరు చెప్తాను. ఆ వెబ్‌సైట్‌లో కరెంట్ అఫైర్స్ నాకు బాగా హెల్ప్ అయింది అని అంటున్నారు. హ్మ్. బాగా హెల్ప్ అయింది అని అన్నప్పుడు మరి 4 ఇయర్స్ ఎందుకు పట్టింది? పోనీ ఆ ఒక్కటే చదివారా అని అంటే సోషల్ మీడియాలో టెలిగ్రామ్‌లో వచ్చేటటువంటి పీడీఎఫ్ ఇన్ఫర్మేషన్. ఫైల్స్, హ్మ్. వెబ్‌సైట్స్ నుంచి వచ్చేటటువంటి పీడీఎఫ్ ఫైల్స్, యూట్యూబ్ నుంచి, యూట్యూబ్ రిఫరెన్స్ నుంచి వచ్చేటటువంటి కంటెంట్ కంటెంట్ ప్రిపేర్ ప్రిపరేషన్. అవ్వటము. సో, ఇవి నిజంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతున్నాయా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. కాబట్టి సింగిల్ సోర్స్‌ని నమ్ముకున్నట్లయితే గనక మీకు చాలా ఉపయోగం ఉంటుంది. మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా మీకు ఇమ్మీడియేట్‌గా తెలిసిపోతది. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అన్నట్లుగా టూ మెనీ సోర్సెస్ ఆల్సో విల్ స్పాయిల్ యువర్ ప్రిపరేషన్. పిక్ వన్ సోర్స్ అండ్ బ్లైండ్లీ ఫాలో ఇట్. ఉద్యోగం తెచ్చుకోవటానికి మీరు ఏం ప్రిపేర్ అవ్వాలో మీకు తెలుసా? తెలిస్తే మిమ్మల్ని మీరు ఫాలో అయిపోండి. ఏ కంటెంట్ చదవాలో మీకు తెలుసా? తెలిస్తే మీరు ఫాలో అవ్వండి. మీకు తెలీదా? తెలిసిన వాడు చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మండి. ప్లస్ చెప్పేటటువంటి మనిషికి కూడా హ్మ్. నేను ఈ స్టేట్మెంట్ వాడతాను. అవును. మీకు సజెషన్ ఇస్తున్నారు అనంటే సజెషన్ ఇచ్చేటటువంటి మనిషికి కూడా ఒక స్టాండర్డ్. అర్హత ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటున్నారు అనంటే హ్మ్. ఫైనల్‌గా పోయేది మన జీవితం. సో, మీకు తెలిస్తే మీరు ఏం చేయాలో మీరు చదివేసేయండి. ఏ కంటెంట్ ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందో మీకు తెలిస్తే మీరు చదవండి. లేదు అనంటే ఒకళ్ళ దగ్గర సజెషన్ తీసుకున్నప్పుడు ఐడెంటిఫై ద మాస్టర్. ఐడెంటిఫై ద ప్రాపర్ గైడ్ హూ కెన్ గివ్ యూ మెంటర్‌షిప్. వాళ్ళు చెప్పింది బ్లైండ్‌గా ఫాలో అవ్వండి. అయితే గనక మీకు ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అలా కాకుండా టూ మెనీ సోర్సెస్‌ని పట్టుకున్నాము అని అనుకోండి, ఇట్ స్పాయిల్స్ అవర్ ప్రిపరేషన్. దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే. డెఫినెట్‌గా సార్. అండ్ ఈ జర్నీ ప్రాసెస్‌లో నేను స్టూడెంట్ దగ్గర వెళ్ళినప్పుడు చాలామంది సోర్స్ ఏదైతే ఉందో, శ్రీధర్ సీసీ ఇచ్చే సోర్స్ ఏదైతే ఉందో, అది బ్లైండ్‌గా మనం ఫాలో అయితే ఈజీగా వస్తుంది అని చెప్పారు. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా నేను అడిగినప్పుడు నేను డిఫరెంట్ సోర్సెస్ వాడాను. నాకది కాలేదు. తర్వాత నేను మళ్ళీ శ్రీధర్ సీసీ మెటీరియల్ వాడినంక నాకు ఈజీగా జాబ్ వచ్చింది అని చెప్పారు చాలామంది. మేము కూడా పేరెంట్స్ టైప్ అండి. మనం చిన్నప్పుడు ఒక ల్యాంప్ ఉంది. క్యాండిల్ ఎలుగుతా ముట్టుకుంటే. ఉంటుంది. ఎళ్లి ముట్టుకుంటానికి అనంటే
2-3 సార్లు చెప్తాము. పిల్లలు వినరు. తర్వాత అవును. పేరెంట్ ఏం చేస్తారు? వెళ్ళనిస్తారు. ముట్టుకొనిస్తారు. ఎందుకు? ముట్టుకున్న తర్వాత కాలుతది. తర్వాత ఇంకెప్పుడు పట్టుకోరు. అవును. మేము కూడా అదే చెప్తాము. శ్రీధర్ సీసీలో కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ట్రూ సార్. ఏ ఎగ్జామ్‌లో మేము ఇచ్చిన కంటెంట్‌కి ఒరిజినల్ క్వెషన్ పేపర్‌లో వచ్చినయి మ్యాచ్ చేసి వీడియోస్ చేస్తాం విత్ ప్రూఫ్. యెస్. విత్ ప్రూఫ్. హ్మ్. మేము ఈ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వీడియో పెడతాము యూట్యూబ్‌లో. అందులో ఉంటే స్క్రీన్‌షాట్ తీస్తాం. హ్మ్. మా క్వెషన్ పేపర్‌లో ఇస్తే అది స్క్రీన్‌షాట్ తీస్తాం. మా మంత్లీ మ్యాగజైన్‌లో ఉంటే అది స్క్రీన్‌షాట్ తీస్తాం. క్లాస్ రూమ్‌లో చెప్పినటువంటి కంటెంట్ అయితే అది స్క్రీన్‌షాట్ తీస్తాం. తీసి ఒరిజినల్ ఎగ్జామ్‌ని దీన్ని మ్యాచ్ చేసి ఎన్నెన్ని క్వెషన్‌లు వచ్చినాయో చెప్తున్నాం. ఇలా ఎంతమంది చేస్తున్నారు అసల? రైట్? సో, Yes. పక్క సోర్సెస్‌కి వెళ్ళి మేము చదువుకుంటాము అని అంటే వి విల్ నాట్ సే నో. డూ ఇట్. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత తెలుస్తది. మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ చక్కగా ఇవే చదువుకున్నట్లయితే, ఒక్కటే సోర్స్‌ని ఫాలో అయినట్లయితే వి హ్యావ్ ఎ ఆర్&డి టీమ్. అవును సార్. ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద ఒక 20 మంది పనిచేస్తున్నారు. ఏ ఎగ్జామ్‌లో ఎగ్జామినర్ వాడేటటువంటి టెర్మినాలజీ ఎలా ఉంది? హ్మ్. స్టేట్మెంట్ బేస్డ్ ఉందా? మ్యాచింగ్ బేస్డ్ ఉందా? రైట్? సో, Yes. ఇండైరెక్ట్ క్వెషన్స్ వస్తున్నాయి. అవి ఎలా అడుగుతున్నారు? ఇదంతా రీసెర్చ్ చేసి మేము ఎగ్జామ్‌లో పెడుతున్నాం ఈ క్వెషన్స్ అనేవి. సో, ఇంత రీసెర్చ్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. కాబట్టి ఒకటే సోర్స్ పెట్టుకోమంటాము. ప్రిఫరబుల్లీ మా సోర్స్‌ని వాడుకోమని మా స్టూడెంట్స్‌కి చెప్తాం. ఇప్పుడు మీకు సక్సెస్ మీట్‌లు అట్లాంటి వాటిలో మీరు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నప్పుడు క్లాస్ రూమ్స్‌లో వచ్చినప్పుడు అవును సార్. ఆ స్టూడెంట్స్ చెప్పే మాటలు అవేమి మేము చెప్పించినవి కాదు. అవునవునవును. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అవి. యెస్. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ మా గురించి పాజిటివ్‌గా ఎందుకు మాట్లాడతాడండి? మేము చెప్పండి అని అంటే. అవునవును. ట్రూ సార్. సో, ట్రూ. ఒక అబద్ధం అయితే గనక స్టూడెంట్ మీ ముందుకు వచ్చినప్పుడైనా మీకు నిజం చెప్తారు. ఖచ్చితంగా. మేము లేనప్పుడు. అవును. రైట్? సో, సింగిల్ సోర్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ట్రూ సార్. అండ్ ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డిఫరెంట్ సోర్సెస్ వాడిన తర్వాత నేను శ్రీధర్ సీసీలో సోర్స్ వాడిన తర్వాత నాకు ఈజీగా జాబ్ వచ్చింది అని చెప్పిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. సో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఏ సోర్స్ వాడాలి మీరు చెప్తూ ఉంటారు. ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉందా లేదా? అండ్ మనం వాడుతున్న దానికి స్టాండర్డ్ ఉందా లేదా? మనం సోర్స్ తీసుకునేటప్పుడు కూడా ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? అండ్ దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, అది శ్రీధర్ సీసీలో ఉంది కాబట్టే ఇంత రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. గ్రేట్ ఎఫర్ట్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.